ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం 15 స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల భద్రతను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈవీఎంలను సీసీ కెమెరా పర్యవేక్షణలో కేంద్ర బలగాల భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో ఉంచడం జరిగిందన్నారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే స్ట్రాంగ్ రూముల వద్దకు పంపడం జరుగుతుందని వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు స్ట్రాంగ్ రూములను పరిశీలించడానికి కంట్రోల్ రూమ్లో టీవీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు మరొక 2 రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. పైన కూడా 10, 11, 11 చెప్పాను సార్. ఇద్దరు రోజులు సంబంధించి వాళ్ళు చేస్తాను సార్. మనుషులు ఇక్కడ ఉంటున్నాం 20 అక్కడ మనం కంప్లీట్ చేస్తాం. ముందు వ్యూ ఉండాలి, క్లియర్ వ్యూ ఉండాలి. ఏరియా ఏం ఉండకుండా డబ్బాలు ఉంటే డబ్బాలు పెట్టారా. తీసేమో పని చేసుకుంటారా? తీసుకెళ్తాను, పని చేసుకోండి. ఎన్ని ఫీట్స్ ఉంటాయి? మొత్తమే 8 ఫీటే ఉంటుంది కదా. అది చిన్నది పెట్టాలి.
అది పొడుగ్గా ఉంది కదా సార్, ఇది కొంచెం చిన్నది పంపిస్తే కానీ మీ హైట్ సరిపోతుంది. ఒక 2 అడుగులు తగ్గుతుంది. అన్న బాపట్ల టేబుల్స్ 10 వేసుకుంటాము. ఏఆర్ రోస్ ఉంటే వేసుకుని పెట్టారు సార్. అందుకే ఏ రోజు ఎంతమంది ఉంది కాబట్టి టేబుల్ పెద్ద అట్లా పెట్టుకోవాలి. ఎక్కడ ఈ మధ్యలో ఇవాళ 20th మే మనకున్న సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ రైస్ కృష్ణా కాలేజెస్లో ఉంటున్న స్ట్రాంగ్ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేయడానికి రావడం జరిగింది. ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ 16 స్ట్రాంగ్ రూమ్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. అక్కడ ఉంటున్న ఈ డబుల్ లాక్లో ఉంటున్న సీల్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా, మనం ఎట్లా సీల్ చేసి వదిలేసామో అట్లాగే ఉందా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేదు. ప్లస్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక ఆర్మ్డ్ పర్సన్స్ గార్డ్స్ ఉన్నాడు. సిఏపిఎఫ్ అండ్ తమిళనాడు ఆర్మ్డ్ రిజర్వ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఈ 3 tier సెక్యూరిటీ, 3 కార్డన్ సెక్యూరిటీ అంటారు. సో లోపల ఇంటీరియర్ నెంబర్ 1 ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్లో ఉన్నాము. ఫస్ట్ లేయర్ సెక్యూరిటీ, సెకండ్ లేయర్ ఇక్కడ సెకండ్ గేట్ అండ్ థర్డ్ గేట్ 3 లేయర్ సెక్యూరిటీస్ కూడా కంటిన్యూస్గా ఉన్నారా లేదా అని కూడా చెక్ చేయడం జరిగింది. లోపల వచ్చిన ఈ Tier 1 ఫస్ట్ కార్డన్ సెక్యూరిటీ లోపల అంటే ఈవీఎం ఉంటున్న పోల్డ్ ఈవీఎం ఉంటున్న లొకేషన్స్కి ఎవరు వస్తే కూడా వాళ్ళు ఇక్కడ ఈ రిజిస్టర్స్లో ఎంట్రీ చేసుకొని వాళ్ళ ఐడి కార్డుతో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎవరు వెళ్తున్నారో వాళ్ళది వీడియో కెమెరాలో వాళ్ళు ఫేసెస్ అండ్ అరైవల్ అన్నీ కూడా సిఏపిఎఫ్ సెక్యూరిటీస్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్ వ్యూయింగ్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. దీంట్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఈ స్ట్రాంగ్ రూమ్ చూడడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తరపు నుంచి 2 గెజెట్ ఆఫీసర్స్ 3 షిఫ్ట్లో పెట్టడం జరిగింది. సిమిలర్గా 2 SHO లెవెల్ SI లెవెల్ ఆఫీసర్స్ 2 పోలీస్ లెవెల్ నుంచి పెట్టడం జరిగింది. 1 CA లెవెల్ ఆఫీసర్ కూడా ఇదన్నీ లైసెన్స్ చేస్తున్నారు ప్రతి 3 షిఫ్ట్లో. అలాగే ఎంటైర్ ప్రెమిసెస్ అన్నీ కూడా సెక్యూర్డ్ ఒక పరిస్థితిలో తీసుకువచ్చాము. ఎంట్రీస్ ఎవరెవరు ఇక్కడ పని లోపల చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోటో ఐడి లేకుండా ఎవరు కూడా పంపించలేము. సిమిలర్గా ఇది కౌంటింగ్ రోజున పొలిటికల్ పార్టీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ పెట్టాలి, వాళ్ళు ఎక్కడ ఫ్రిస్కింగ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ రూమ్ ఏంటి, దాని లోపల వెళ్తున్న దారి ఏంటి, వైర్ మెస్ బ్యారికేడింగ్ ఎట్లా చేయాలని గురించి కూడా ఇవాళ చూడడం జరిగింది. ఆల్రెడీ అన్ని చోట్ల పని మొదలైంది. సంతనూతులపాడులో కాన్స్టిట్యున్సీ కంప్లీట్ అయింది. మిగిలిన దాంట్లో ఇంకొక 3 to 4 daysలో పూర్తి స్థాయిలో మనం కౌంటింగ్ కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏజెంట్స్ అండ్ స్టాఫ్స్, మన కౌంటింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా 2 లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా ఏరియా పరీక్ష చేయడానికి సెకండ్ ట్రైనింగ్ ఇక్కడే పెట్టడం కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది.